బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ఒక టస్కర్ పై పెట్టి దాన్ని లాగేటువంటి క్రమంలో 5 యువకులు మరణించిన విషయం ఔదంతం మరవక మునిపే మరో స్థాయిలో ఇదే ఘటన చోటు చేసుకుంది. అయితే బండ్లగూడలో గణేశుడి విగ్రహ రథయాత్రలో విషాదం నెలకొంది. హై టెన్షన్ కరెంట్ వైర్ని తగిలి రోడ్డు పైనే స్పాట్లో 2 యువకులు మరణించారు. మీరు ఆ విజువల్స్ లో చూస్తున్నారు. ఆ విజువల్స్ లో ఒక భారీ విగ్రహాన్ని మండపానికి తరలిస్తూ ఉన్నారు. సో ఆ యూత్ సభ్యులంతా కూడా ఒక వారం 10 రోజుల ముందుగానే విగ్రహాన్ని అక్కడ తరలించి దానిపైన షెడ్ వేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక భారీ విగ్రహాన్ని బండ్లగూడలో యువకులంతా తరలిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి హెచ్టీ కేబుల్స్, సో హై టెన్షన్ కేబుల్స్ కి ఆ వైర్లు తగిలి రోడ్డు పైనే యువకులు 2 స్పాట్లో మరణించారు. సో టోనీ అండ్ వికాస్ అనేటువంటి యువకులు 2 కూడా స్పాట్లో మరణించారు. సో తనతో పాటు మరో వ్యక్తి అఖిల్ పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయాల పాలైపోయి విషమంగా ఉన్నాయన్న పరిస్థితి. సో విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్తో పూర్తిగా ట్రాక్టర్ టైర్లు కూడా కాలి బూడిదైపోయాయి. సో 2 రోజుల క్రితం రామంతపూర్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. సో వరుస ఘటనలు కొంత భయాందోళనకు గురి చేస్తుంది. అందుకే పదే ఆర్టీవీ మీకు వార్తలే కాదు, మిమ్మల్ని హెచ్చరిస్తోంది కూడా. దయచేసి మీరు ఇటువంటి ప్రొసెషన్స్, ఇటువంటి విధంగా ఈ ర్యాలీలు, ఈ నిరసనలు, లేకపోతే ఇటువంటి విధంగా ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి ప్లీజ్ మీరు తీసుకెళ్లేటువంటి రూట్లో విద్యుత్ శాఖ అధికారులకి సమాచారం అందించండి, పోలీస్ అధికారులకు సమాచారం అందించండి. చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా వర్షాలు నమోదవుతున్నాయి. సో కంటిన్యూస్ వర్షాల నేపథ్యంలో చాలా భయాందోళనకు గురి చేసే విధంగా వర్షాలు పడుతూ ఉంటే ఆ వైర్లు, కరెంట్ వైర్లన్నీ కూడా, ఎలక్ట్రిక్ సర్క్యూట్ పాస్ అవుతున్న వైర్లన్నీ కూడా తడిసి ముద్దవుతాయి. మీరు అది కర్రతో లేపాలని ప్రయత్నం చేసిన కర్ర కూడా పూర్తిగా తడిసిపోయింది. మీరు ఇంకేదైనా పిచ్చి ప్రవర్తన చేసినా తెలియక చేసేటువంటి పనులు కూడా ఎటువంటి ప్రమాదాలు దారితీస్తున్నాయి. సో మీరు చూస్తున్నారు ఆ విజువల్స్లో బండ్లగూడలోని విజువల్ ఒకటి, మరోవైపుగా రామంతపూర్లో 6 యువకులు మరణించారు. సో వారందరికీ ఒక్కసారిగా ఆ కరెంట్ షాక్ కొట్టడంతో స్పాట్లోనే కింద కుప్ప కూలిపోయి వారంతా ఒకే ఘటనలో 6 మరణించారు. బండ్లగూడలో ఇదే స్థాయిలో ఇంకో సంఘటన చోటు చేసుకుంది. ఒక భారీ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని తరలిస్తున్నటువంటి నేపథ్యంలో వైర్లని తాకి 2 యువకులు స్పాట్లో మరణించారు. సో ప్రస్తుతానికి ఈ ఘటనలు ఇంకా రోజుకి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో మీరు షెడ్లు, మండపాలు వేసే దగ్గర కానివ్వండి, మీరు ఇంకో చోట మీరు విగ్రహాన్ని తరలించే నేపథ్యంలో వైర్లు అడ్డుగా ఉన్నాయని చెప్పి కర్ర బట్టి లేపడాలు కానివ్వండి, ఇటువంటివి మానుకోండి. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా రిక్వెస్ట్ పోలీస్ అధికారులను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయం పైన. బికాజ్ ఎందుకంటే నిర్వాహకుల అశ్రద్ధలకు కూడా కారణంగా అవుతున్నాయి. సో మీరు ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు చూస్తారు, నిర్వాహకుల పైన వారిని బాధ్యులను చేయండి. నిర్వాహకులని, అక్కడ నిర్వహించిన నిర్వాహకులని, అక్కడ కమిటీ ప్రెసిడెంట్లని వారిని బాధ్యులను చేయండి. డెఫినెట్గా వారిని బాధ్యులను చేస్తే ఇంకో చోట జరగకుండా ఉంటుంది. ఎందుకంటే భయపడుతూ ఉంటారు, కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలన్నీ కూడా చాలా తూచా తప్పకుండా ప్రాసెస్ ప్రకారంగానే వెళ్తూ ఉంటారు. లేదు అని అంటే కనుక ఇటువంటి సమస్యలు ఇంకా రెట్టింపై అవకాశం ఉంది, ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోమని డెఫినెట్గా ఆర్టీవీ హెచ్చరిస్తోంది. మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ పెట్రిషియా, సో ప్రెసెంట్ అక్కడ బండ్లగూడలో కూడా ఇటువంటి మాదిరిగానే ఇంకో సంఘటన చోటు చేసుకుంది. రామంతపూర్లోని ఘటన మరొక మునిపే బండ్లగూడలో మరో ఘటన. సో ఏంటి వరుస ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏంటి? సో అక్కడ చనిపోయిన యువకులకు సంబంధించి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? రామంతపూర్ ఘటన మర్చిపోకముందే మళ్ళీ బండ్లగూడలో ఒక ట్రాజిడిక్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఏదైతే గణేష్ ఐడిల్ ప్రొసెషన్ లో కొత్త ఐడిల్ గణేశుడి విగ్రహం తీసుకొస్తున్న సమయంలో కూడా హై టెన్షన్ వైర్ కి ఇదంతా ఏదైతే ఐడిల్ తగలడం, ఆ తర్వాత కరెంట్ షాక్ కి గురవ్వడము, టోనీ, వికాస్ కూడా స్పాట్ లో చనిపోయారు. అఖిల్ అనే పర్సన్ కూడా ఇంజూర్ అయ్యారని తెలుస్తుంది. కంప్లీట్లీ ఇదంతా కూడా ఎలక్ట్రిక్ షాక్ వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. రామంతపూర్ లో కూడా కృష్ణాష్టమి టైంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. దాదాపు 6 వరకు కూడా మృతి చెందిన పరిస్థితి. ఇక్కడ మాత్రం 2 మృతి చెందారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి టైంలో, అంటే ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్న సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా ఆ వైర్స్ ని తాకడం, అదే కాకుండా చిందరవందర చేయడం, ఇవంతా కూడా జరుగుతున్నాయి. నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అదే కాకుండా ఇటువంటివి ఏదన్నా
ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ని పిలవాలి, ముందుగానే ప్రయర్ నోటీస్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా వినకుండా వాళ్ళకి తెలిసినట్టు అంటే చూడ్డానికి ఆ వైర్ షాక్ తగలదు కానీ ఖచ్చితంగా ఆ ఎలక్ట్రిక్ షాక్ కి గురి అవుతారు. చూడడానికి చాలా సేఫ్ గా కనిపిస్తుంటాయి కానీ ఏమాత్రం వైర్స్ అనేవి కూడా ఎలక్ట్రిక్ వైర్స్ ఖచ్చితంగా సేఫ్ కాదు. దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక మీటింగ్లు పెడుతుంది. అనేక కమిషనరేట్ పరిధిలో కూడా ఈ ఐడల్స్ కి సంబంధించిన వాళ్ళని కానీ లేకపోతే నిర్వాహకులతో పిలిచి మరీ మాట్లాడడం, అదే కాకుండా ఈ గణేష్ నిమజ్జనం అంతా కూడా సక్సెస్ఫుల్ గా జరగాలి, సేఫ్ గా జరగాలంటూ కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో ఒకటి తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ అందరికీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నిర్వాహకులు కూడా ఇటువంటివి జరిగేటప్పుడు ముందే ప్రయర్ గా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి నోటీస్ ఇస్తే వాళ్ళంతా సాయం చేయడం కానీ లేకపోతే ఆ వైర్స్ ని డైవర్ట్ చేయడం కానీ ఇటువంటివి ఏమైనా జరుగుతాయంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్, ఈ ఘటనల పైన అధికారులు ఏం చెప్తున్నారు? వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుస ఘటనలు చోటు చేసుకునేటువంటి వాటికి అసలు కారణాలు ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే మొదట వీళ్ళు ఐడిల్ కి పర్మిషన్లు కొంతమంది తీసుకోకపోవడము, ఖచ్చితంగా ప్రతి గల్లీకి ఎన్ని ఫీట్ల హైట్ పెట్టినా గణేశుడు ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలి, లోకల్ పోలీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు ఇస్తున్నారు. కొందరు మాత్రం ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయకుండా నంబర్లు తీసుకోకుండా ఇష్టానుసారంగా గణేష్ ఐడల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, అదే కాకుండా ప్రోటోకాల్ అనేది కూడా పాటించకపోవడం, వైర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా వాళ్ళే ఆ వైర్స్ ని తొలగించే ప్రయత్నం చేయకూడదు అని హెచ్చరించినప్పటికీ కూడా ఆ వైర్స్ ని తొలగించడం లేకపోతే ఆ ఎలక్ట్రిక్ వైర్స్ ని తాకడం ఇటువంటివి చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఆకతాయిలు తరచూ ఇటువంటివి చేయడం మాకు తెలుసు, అవి చాలా సేఫ్ అన్నట్టే బిహేవ్ చేయడం, దీనివల్ల కూడా ప్రమాదాలు పంచుకొస్తున్నాయి. అదే కాకుండా నిర్వాహకులు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటివి ప్రయర్ నోటీస్ లేకుండా గణేశుడిని పెట్టినా లేకపోతే ఎలక్ట్రిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి మరి ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషా. సో మొత్తం మీద హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ దగ్గర ఒక భారీ వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో కొంతమంది యువకులు అక్కడ హై టెన్షన్ కేబుల్స్ ని తాకి స్పాట్ లోనే మరణించారు. ఇద్దరు మరణించారు, టోనీ అండ్ వికాస్. మరో వ్యక్తి అఖిల్ కూడా కొంత గాయాల పాలైపోయి అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సో దయచేసి గమనించండి, మీరు ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయంటే నిర్లక్ష్యమే కారణం. సో నిర్వాహకులే దీనికి బాధ్యత వహించాలి, నిర్వాహకులనే బాధ్యులుగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మీ యొక్క అజాగ్రత్త వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో మీరు విగ్రహాలు తరలించేటప్పుడు దయచేసి గమనించండి, మీరు వెళ్ళేటువంటి మార్గంలో ఎటువంటి ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయా, ఏమున్నాయని గమనించండి. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి కాబట్టి పోలీస్ అండ్ విద్యుత్ శాఖ అధికారుల యొక్క పర్మిషన్ కూడా తీసుకోండి. సో కంటిన్యూస్ వర్షం నేపథ్యంలో బండ్లగూడలో రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో భారీ వర్షపాతం ఒకవైపు, మరోవైపుగా విగ్రహాన్ని తరలించాలి. యువకులంతా ఆ టెన్షన్లో కర్ర బట్టి ఆ వైర్లని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. సో అక్కడ ఏం జరిగిందేమో కానీ మొత్తం మీద ఆ కరెంట్ పాస్ అయింది. ఇద్దరు యువకులు స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. సో ఇటువంటి ప్రమాదాల గల ప్రధాన కారణం మీ యొక్క అశ్రద్ధ, నిర్లక్ష్యమే. సో దయచేసి ఒక కంట కనిపెట్టండి. ప్రతిదీ షెడ్ వేసే దగ్గర నుంచి మొదలుకుంటే నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ప్రతిదీ కూడా కొంత 10 మందిలో పని చాలా అగ్లీగా, రసాబాసగా, టెన్షన్ కొద్ది కొనసాగుతూ ఉంటుంది. సో 10 మందిలో పనే ఇటువంటి ప్రమాదాల కారణమవుతుంది. కాబట్టి సో డెఫినెట్గా కొంత కంట కనిపెట్టండి. నిర్వాహకులు జాగ్రత్తగా ఉండి చిన్న పిల్లలకి లేకపోతే తెలియని యువకులకి ఇటువంటి పనులు చెప్పడం ఆపేయండి. సో ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ పద్ధతిలో షెడ్లు వేసే దగ్గర నుంచి అటు కంప్లీట్ నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా అటు విద్యుత్ శాఖ అధికారులకు పర్మిషన్ తప్పనిసరి. సో అడ్డుగా వచ్చేటువంటి కరెంట్ వైర్స్ని తొలగించాలా లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలా, ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. లేదు అని అంటే కనుక పోలీసులకు కూడా సమాచారం అందించండి. పోలీసులు కూడా ఇటువంటి విషయాలపైన ఒక కంట కనిపెడతాడు.